Hello everyone, welcome back to our channel. NEET PG 2025 ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఏ క్యాట్ అయినా బి క్యాట్ అయినా సి క్యాట్ అయినా ఫీజెస్ ఎలా ఉన్నాయి, ఒకవేళ మీకు సీట్ వస్తే ఎంత పే చేయాలి, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో బాండ్ ఎలా ఉంది, డిస్కంటిన్యూషన్ బాండ్ ఎలా ఉంది, స్టైఫండ్ ఎలా ఇస్తున్నారు అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ 2 years మనం ఏవైతే ఈ ఫీజ్ రిలేటెడ్ చేసామో వీడియో అవి చాలా హిట్ అయిపోయాయి. ఆ వీడియో చూసి చాలామంది ఇదే ఫీజు ఉంటుందని అడుగుతున్నారు. వాటికి క్లారిటీ ఇవ్వడం కోసం మాత్రమే ఆ వీడియోస్ ఏవైతున్నాయో వాటికి కంటిన్యూషన్ వీడియో లాగా ఈ వీడియో ఇస్తున్నాను. ఒకవేళ మీకు 2025లో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సీట్ వస్తే మీరు ఎంత పే చేయాలి, స్టైఫండ్ ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇచ్చిండరు నీట్ పీజీ తెలుగు వాళ్ళకైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది నాకు అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్ పీజీ రిలేటెడ్ ఏ కంటెంట్ అయినా ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఓకేనా, జాయిన్ అవ్వండి. అక్కడ మీతో పాటు 3300 మెంబర్స్ ఉన్నారు నీట్ పీజీ తెలుగు ఆస్పిరెంట్స్. అందరూ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడగొచ్చు, మాట్లాడవచ్చు. ఓకే, జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. లేదు సార్ మీతో పర్సనల్గా మాట్లాడతాం, మేము విజన్ అప్డేట్లో జాయిన్ అవుతామంటే మేము విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము. మీరు ఎక్కడ కన్సల్టేషన్లో జాయిన్ అవ్వాల్సిన పని లేదు, మీకు ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చే బాధ్యత మాది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే 7893947888 నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మెంటర్షిప్ ఉంటుంది, మీకు అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. మీరు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు నాతో పర్సనల్గా మాట్లాడచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆల్ ఇండియా కోటా గురించి. ఓకే, దాంతోపాటు ప్లాన్ 2 ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ అండ్ దాంతోపాటు వెబ్ ఆప్షన్ సపోర్ట్ కూడా మేము ఇస్తాము. అది లిమిటెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఉంటుంది. లేదనుకుంటే మీరు ప్లాన్ 1 జాయిన్ అవ్వచ్చు మెంటర్షిప్ కోసం. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేదంటే ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఫస్ట్ మీకు తెలంగాణ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. దాని తర్వాత ఏపీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణలో కూడా ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఫీజెస్, ఓకేనా, ఏ క్యాట్ బి క్యాట్ సి క్యాట్ ఫీజెస్, గవర్నమెంట్ కాలేజ్లో ఫీజు, ఓకేనా. దాంతోపాటు తెలంగాణలో ఉన్న డీమ్డ్, ఓకే, తెలంగాణలో ఏమేమి డీమ్డ్ కాలేజ్ ఉన్నాయి, వాటి ఫీజెస్ ఏంటి, వాటికి ఎలిజిబిలిటీ ఏంటి అనేది చెప్తాను. వాటితో పాటు బాండ్స్ ఏంటి ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవి తెలంగాణకు సంబంధించి. సేమ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఇవే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియో లెంత్ ఉంటుంది. తెలంగాణకు కూడా మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే తెలంగాణ చూడండి, ఆంధ్రప్రదేశ్ కూడా పార్టిసిపేట్ చేయాలంటే ఆంధ్ర వరకు చూసేయండి, ఓకేనా. ఇప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఏం చెప్పాను, 2023లో 50% ఆఫ్ ద ఫీజ్ అని, 60% ఆఫ్ ద ఫీజ్ అని, 2024కి వచ్చేసరికి 60% ఆఫ్ ద ఫీజ్ అని అండ్ 70% ఆఫ్ ద ఫీజ్ అని ఎక్స్ప్లెయిన్ చేసా. ఆ వీడియోలు చూసారు. కానీ 2024కి వచ్చేసరికి, ఓకేనా, 2024కి వచ్చేసరికి ఏదైతే కోర్టు ఏదైతే ఉందో అది కాలేజీలకి ఫేవర్గా వచ్చింది, కోర్ట్ ఆర్డర్ అనేది, ఓకేనా. కోర్ట్ ఆర్డర్ అనేది కాలేజ్ ఫేవర్గా వచ్చింది. కాబట్టి తెలంగాణలో మీరు జాయిన్ అవుతే మీరు ఎంత ఫీజు కట్టాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. జీవో నెంబర్ 107 ఉంటుంది. ఈ 107 జీవో ఏదైతే ఉందో ఇంతకుముందు 2023 బ్యాచ్ వరకు, ఓకేనా, 60% ఏ క్యాట్ 70% బి క్యాట్ కట్టేవాళ్ళు, 100% సి క్యాట్ కట్టేవాళ్ళు. ఇదే జీవో 2024లో కూడా ఉంటుంది అనుకున్నారు, సేమ్ ఫీజు పే చేయాలనుకున్నారు. కానీ కోర్టు ఆర్డర్స్ అనేవి ఫేవర్ టు కాలేజ్ వచ్చింది. కాలేజ్ రావడం వల్ల ఇప్పుడు కనుక మీకు తెలంగాణలోని ఏ క్యాట్లో సీట్ వస్తే మీరు పే చేయాల్సిన మొత్తం 7,50,000, ఓకేనా. 7,50,000 అనేది మీరు కంప్లీట్గా పే చేయాలి ఏ క్యాట్, ఓకేనా. ఏ క్యాట్ ఫీజు వస్తే, ఏ క్యాట్ సీట్ వస్తే మీరు పే చేయాలి. ఎవరైతే ఇన్కమ్ 1.5 lakh అండ్ 2 lakh బిలో ఉంటుందో వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, కానీ రిలీజ్ చేయట్లేదు. ఈ ఫీజు మీరు కట్టిన తర్వాత 3 years తర్వాత గవర్నమెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు మీకు రీఫండ్ చేస్తారు. అది కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే, గవర్నమెంట్ వాళ్ళ పిల్లలకి రాదు. ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇది ఏ క్యాట్ 7,50,000. సార్ దీనిలో 60% 70% మనం కట్టాలా? లేదు, 7,50,000 కట్టాలి. ఆల్మోస్ట్ అన్ని కాలేజీలలో, తెలంగాణలో ఉన్న అన్ని కాలేజీలు ఏవైతున్నాయో అన్ని కాలేజీలలో ఏ క్యాట్ అని వచ్చేసరికి మీకు 7,50,000. దీంతో పాటు అడిషనల్ ఫీజెస్ ఉంటాయి, ఓకేనా. కాలేజ్ వైజ్ 1 lakh ఉంటుంది, 1.2 lakhs అట్లా ఉంటుంది. కొన్ని కాలేజ్ 80,000 ఉంటుంది. అవి ఎక్స్ట్రా ఫీజెస్, హిడెన్ ఫీజెస్ ఉంటాయి, ఓకే. ఇది ఏ క్యాట్ సీట్ వస్తే, ఏ కాలేజ్ అయినా. బి క్యాట్ సీట్ వస్తే 23 లక్షలు కట్టాలి. ఎక్కడ? అపోలో కాలేజ్, ఓకేనా, భాస్కర కాలేజ్, చెల్మెడ కాలేజ్. డెక్కన్లో 24 lakhs, ఎక్కడ కూడా 23 lakhs అట్లనే తీసుకున్నారు. కొన్ని మైనారిటీ కాలేజ్ ఎక్కువ ఉంది, కానీ ఆల్మోస్ట్ 23 lakhs ఫీజు ఉంది బి క్యాట్ సీట్ వస్తే. ఇవి వేటికి అండి? క్లినికల్స్కి, ఓకేనా, క్లినికల్స్కి. అదే సి క్యాట్ సీట్ వచ్చింది అనుకోండి 69 lakhs కట్టాలి. ఎక్కడా కూడా మీ ఫీజు తగ్గడానికి లేదు. ఇది ఫీజు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 2025, 2026 ఈ బ్యాచ్కే లాస్ట్. ఈ ఎఫ్ఆర్సీ ఏదైతే ఉందో
ఈ జియో ఏదైతుందో దీనికే లాస్ట్. మళ్ళీ 2022లో కొత్త ఎఫ్ఆర్సి వస్తుంది. సో వాళ్ళు కొత్తగా మళ్ళీ కొత్త జియోని రిలీజ్ చేస్తారు. అప్పుడు ఫీజు ఎంత ఉంటుందో అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎవరైనా 2026కి ప్రిపేర్ అవుతా ఉంటే. ఓకేనా. సో అదేవిధంగా పారా క్లినికల్ అయితే ఏ క్యాట్ 4,30,000, బీ క్యాట్ అయితే 5,30,000. దీనికి త్రిబుల్ ఉంటుంది, 3 times ఉంటుంది సి క్యాట్. నాన్ క్లినికల్ అయితే 1,70,000. ఓకేనా. సో 1,70,000 ఏ క్యాట్, 1,70,000 బీ క్యాట్ సేమ్ ఉంది, 3 times వచ్చేసరికి సి క్యాట్. ఆల్మోస్ట్ ఇక్కడ సి క్యాట్ లో ఎవరు జాయిన్ అవ్వట్లేదు, ఈ ఫీజర్కి ఇచ్చేస్తారు, లేదంటే ఫ్రీగా కూడా ఇస్తున్నారు, తీసుకోవచ్చు కొన్ని క్లినికల్ పోస్టులు. ఓకేనా. సో ఇది తెలంగాణలో ఉన్న ఏ బి సికి సంబంధించి. వీటితో పాటు హిడెన్ ఫీజెస్ ఉంటాయి, ఆ హిడెన్ ఫీజెస్ అనేవి మీరు పే చేసుకోవచ్చు. ఓకేనా. సో లేదు సార్ నాకు ఒకవేళ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ వస్తే ఇలా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మీకు సీట్ వస్తే ఇది యూనివర్సిటీ ఫీజు అందరు పే చేయాలి, ఇది ఎక్స్ట్రాగా అవసరం లేదు. సో మీకు కాలేజ్ ఫీ ఎంత ఉంటుందని అంటే ఆల్మోస్ట్ 15,000 ఉంటుందండి. ఓకేనా. ఒక 15,000 ఉంటుంది. ఇది గాంధీకి సంబంధించి చూపిస్తున్నాను, 25,000. రఫ్గా మీకు ఎంత ఉంటుంది అంటే గాంధీ లాంటి కాలేజ్ వస్తే 72,000 ఉంటుంది, ఇంక్లూడింగ్ అలాట్మెంట్ ఫీజు. ఇది లేకపోతే -29,000 చేయండి. సో గవర్నమెంట్లో 15,000 అనుకోండి. ఓకేనా. 15,000 వచ్చేసరికి మీకు గవర్నమెంట్ కాలేజ్ ఫీజు ఉంటుంది. సీట్ వస్తే మీకు 10,000 కానీ 15,000 కానీ మీకు ట్యూషన్ ఫీజు ఉంటుంది. సో అంతకు మించి ఎక్స్ట్రా ఫీజెస్ ఉండవు. హిడెన్ ఫీజెస్ కొన్ని లైబ్రరీ ఫీజెస్ అండ్ ఎక్స్ట్రా ఫీజెస్ ఉంటాయి, అవి మీరు పెట్టగలుగుతారు. ఇది గవర్నమెంట్ కాలేజీలలో. ఇది ప్రైవేట్ కాలేజీలలో. సార్ మరి గవర్నమెంట్ కాలేజీలలో స్టైఫండ్ ఏంటి సార్? ఓకేనా. ప్రైవేట్ కాలేజీలో స్టైఫండ్ ఏంటి? ప్రైవేట్ కాలేజీలో 45,000 మేము స్టైఫండ్ ఇస్తామని క్లెయిమ్ చేశారు. అంటే కోర్టు ఆర్డర్ వాళ్ళ ఫేవర్గా వచ్చేటప్పుడు వాళ్ళు మెన్షన్ చేశారు, ఆర్డర్లో 45,000 ఉంది. సో తెలంగాణలో ఏ కాలేజీలో ఎంత వస్తుంది అనేది మీరు మీ సీనియర్స్ అడిగి కనుక్కోవాల్సి వస్తుంది. అన్ని కాలేజీలు ఇవ్వట్లేదు, కొన్ని కాలేజీలు ఇస్తున్నారు. కొన్ని కాలేజీలో 30, కొన్ని కాలేజీలో 40, కొన్ని కాలేజీలో 20 అలా ఇస్తున్నారు. యాక్చువల్గా తెలంగాణలో జాయిన్ అయ్యేటప్పుడు నో స్టైఫండ్ అనుకొని జాయిన్ అవ్వండి. ఓకేనా. నో స్టైఫండ్ అనుకొని జాయిన్ అవ్వండి ప్రైవేట్ కాలేజీలలో. ఓకే. క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ తెలంగాణకు సంబంధించి కొన్ని కాలేజీలు ఇస్తున్నామని చెప్తున్నారు, కొన్ని కాలేజీలు ఇవ్వట్లే అని చెప్తున్నారు. ఓకే. సో ప్రైవేట్ కాలేజీలో. ఇంకా మనకు గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసరికి, సో గవర్నమెంట్ కాలేజ్ జాయిన్ అయ్యే వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే మనకు జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే పీజీ వాళ్ళకి 58,289 ఫీజు ఉండేది. దీన్ని 2025 నుంచి ఓకేనా 15,000 ఇంక్రిమెంట్ చేశారు. ఓకేనా. 15,000 ఇంక్రిమెంట్ చేశారు. ఆల్మోస్ట్ 67,000 మీకు సీట్ స్టైఫండ్ వస్తుంది ఫస్ట్ ఇయర్లో. ఓకేనా. సో దీనికి వచ్చేసరికి మళ్ళీ 15% అడిషనల్గా. ఓకేనా. 15% ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ చేశారు. అదేవిధంగా ఇంటర్న్స్ కూడా, ఎవరైతే ఇంటర్న్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ 58,289 ఉంది కదా, దీనికి ప్లస్ 15%. ఓకే. ఆల్మోస్ట్ 7,000 యాడ్ చేసుకోండి. ఓకేనా. 7,000 యాడ్ చేసుకుంటే మీకు ఫీజు 67,000 అట్లా మీకు రఫ్గా ఫీజు వస్తుంది. 65,000 కానీ 67,000 కానీ మీకు స్టైఫండ్ వస్తుంది. ఇది తెలంగాణలో ఉన్న స్టైఫండ్. ఓకేనా. అదేవిధంగా సార్ డిఎన్బిలో తెలంగాణలో జాయిన్ అయ్యామనుకోండి, తెలంగాణ హాస్పిటల్ ఎంత వస్తుంది సార్? ఏదైతే గవర్నమెంట్ కాలేజ్లో స్టైఫండ్ ఎంత ఉంటుందో అంత వస్తుంది. అంటే ఇక్కడ కూడా 65 to 60K వస్తుంది. ఓకేనా. డిఎన్బి మీరు తెలంగాణలో జాయిన్ అవుతారు. ఇది ఇక్కడ తెలంగాణకు సంబంధించి. ఓకే సార్. ఒకవేళ నేను తెలంగాణకు సంబంధించి నాకు బాండ్స్ ఏంటి సార్? తెలంగాణలో జాయిన్ అవుతే బాండ్స్ ఏంటి? తెలంగాణలో జాయిన్ అవుతే డిస్కంటిన్యూషన్ బాండ్. ఓకేనా. ఫస్ట్ డిస్కంటిన్యూషన్ కోర్స్లో జాయిన్ అయిన తర్వాత 3 years మీరు కంప్లీట్ చేయకపోతే మీకు డిస్కంటిన్యూషన్ బాండ్ ఎంత ఉంటుందంటే 50 lakhs. ఓకేనా. 50 lakhs ప్లస్ 3 years డిబార్. ఓకేనా. 3 years డిబార్, 3 years డిబార్ ఉంటుంది. ఓకేనా. సార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీజీ అయిపోయిన తర్వాత సర్వీస్ ఎంత ఉంటుంది సార్? 1 year సర్వీస్ ఉంటుంది. ఓకేనా. 1 year సర్వీస్ ఉంటుంది. మీరు సర్వీస్ చేయకపోతే మీరు డిప్లొమా కోర్సెస్ అయితే 10 లక్షలు అండ్ అదేవిధంగా డిగ్రీ కోర్స్ అయితే 20 లక్షలు మీరు 1 year సర్వీస్ కోర్స్ ఏదైతుందో దానికి పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అయితే 50 లక్షలకి, 50 లక్షలకి మీరు బాండ్ ఇవ్వాల్సి వస్తుంది. డిస్కంటిన్యూషన్ బాండ్, సర్వీస్ బాండ్. అదేవిధంగా నాన్ సర్వీస్ క్యాండిడేట్స్కి అయితే మీకు 50 lakhsకి డిస్కంటిన్యూషన్ బాండ్ ఉంటుంది మీరు కోర్స్ వదిలేస్తే. అదేవిధంగా మీకు 10 lakhs వచ్చేసరికి సర్వీస్, 1 year సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్ చేయకపోతే డిప్లొమా వాళ్ళకి 20 lakhs వచ్చేసరికి డిగ్రీ వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఇది సర్వీస్కి సంబంధించి, ఫీజుకి సంబంధించి, బాండ్స్కి సంబంధించి. సో ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకుందాం. ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో ఒక డిఫరెంట్గా ఉందండి కౌన్సిలింగ్ అంటే ఫీజెస్. సో ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే 2023లోనే ఎఫ్ఆర్సీ రావాలి, అంటే ఫీజు రెగ్యులేషన్ కమిటీ రావాలి. సో ఫీజు రెగ్యులేషన్ కమిటీ రాకుండా ఏం చేస్తారంటే వాళ్ళకి 10% ఫీజు అనేది ఇంక్రీజ్ చేసి 10 to 15% ఫీజు ఇంక్రీజ్ చేసి ఈ ఫీఎస్ జియో ఇచ్చారు 2023లో. సో ఈ ఫీఎస్ జియోనే 2024లో కూడా ఇదే ఫీజు ఉంటుందని అనుకున్నారు. కానీ 2024లో తెలంగాణలో ఎలా అయితే జరిగిందో సేమ్ టు సేమ్ కాలేజీలకి ఫేవర్గా వచ్చింది. ఓకేనా. కాలేజీకి ఫేవర్గా వచ్చి
కాలేజీలకు సంబంధించిన ఫీజెస్ అనేవి డిసైడ్ చేయండి. అన్ని కాలేజీలకి ఒకే ఫీజు ఉండొద్దు. సో ఫీజు అనేది డిఫరెంట్ గా డిసైడ్ చేసి జియో రిలీజ్ చేయండి అని గవర్నమెంట్ కి ఆర్డర్స్ ఇచ్చింది, ఏది హైకోర్టు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త జియో రిలీజ్ అవ్వలేదు. ఎవరైతే 2024లో జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఈ ఫీజులే పే చేశారు. ఫీజులు ఏంటి? 4,96,000 క్లినికల్ డిగ్రీ వస్తే కన్నర్ కోటాలో, అదే మేనేజ్మెంట్ కోటాలో బీక్యాట్లో 9,93,000, సీక్యాట్లో 57,50,000. ఓకేనా? ప్రీ పారా క్లినిక్ అయితే 1,55,000 ఏ క్యాట్. సో ప్రీ క్లినిక్ అయితే 70, ఇక్కడ 310 140 17 lakhs 920. ఓకేనా? ఈ ఫీజెస్ ఉన్నాయి. ఈ ఫీజెసే 2024 బ్యాచ్ వాళ్ళు పే చేశారు. 2025లో కూడా మనకి ఇప్పుడు కొత్త జీవోలు తీసుకురాలేదు, ఇదే ఫీజులు పే చేయాలి. కానీ మీరు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఫీ బాండ్ అనేది ఇవ్వాలి. ఓకేనా? ఫీ బాండ్ ఇవ్వాలి. ఫీ బాండ్ ఏంటి సార్ అంటే, ఈ 3 yearsలో గవర్నమెంట్ కనుక కొత్త జీవో తీసుకొచ్చి కొత్తగా ఫీజెస్ అనేవి డిసైడ్ చేస్తే ఆ పెరిగిన ఫీజు అనేది మేము కడతాము అని మీరు బాండ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఎప్పటి నుంచి ఉంది తెలుసా? 2020 నుంచి ఉంది ఈ బాండ్. దీనికి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేశాను. ఇప్పటివరకు మీకు అలాంటి వీడియో ఎవరు చేసి ఉండరు. ఆ వీడియో చూడండి, ట్రై చేయండి. 2024లోనే చేసి 2025 స్టార్టింగ్లో చేసి ఇచ్చాను. అది చూడండి, మీకు క్లారిటీగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఫీజెస్ అర్థమవుతాయి. సో ఇప్పుడు కనుక మీకు ఒకవేళ సీట్ వస్తే ఈ ఫీజెసే పే చేయాలి, ప్రజెంట్ ఉన్న ఫీజెస్. ఒకవేళ ఇంక్రీజ్ అవుతే అప్పుడు ఇంక్రీజ్ అయిన ఫీజు కట్టాలి. దీంతో పాటు అడిషనల్గా 1.5 lakhs నుంచి 2 lakhs వరకు ఉంది ఎక్స్ట్రా ఫీజెస్ ఆంధ్రప్రదేశ్లో. ఇది పే చేయాల్సి ఉంటుంది. ఏది ప్రైవేట్ కాలేజ్లో వస్తే. సార్ ప్రైవేట్ కాలేజ్లో స్టైఫండ్ ఎలా ఉంది? స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, 30,000 ప్లస్ వస్తుంది. 30,000 స్టైఫండ్ TDS అట్లా కట్ అయిపోయి మీకు 27,000 to 30,000 ప్రైవేట్ కాలేజ్లో మీకు స్టైఫండ్ అనేది వస్తుంది. ఓకేనా? సో అదే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే ఎలా సార్? 15,000 రూపాయలు ఉంటుంది ఫీజు, ట్యూషన్ ఫీజు. గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే 15,000 రూపాయలు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. తెలంగాణకు సంబంధించి కాలేజ్కి ఫీజు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకటే ఫీజు ఉంది. అయితే ఈ ఫీజు మాత్రం క్లియర్ కాదు. కొత్త ఫీజు ఇస్తుందా గవర్నమెంట్, లేదా ఇదే ఫీజు కట్టాలా? ఓకే, గవర్నమెంట్ ఎలాంటి జియో తీసుకురాకపోతే మీరు ఇదే ఫీజు కట్టాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. సార్ ఆంధ్రప్రదేశ్లో స్టైఫండ్ ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లో స్టైఫండ్ 50,686 ఇలా ఉంది గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే. సో ఆంధ్రప్రదేశ్లోని డిఎన్బి హాస్పిటల్లో సీట్ వస్తే ఎలాగా ఎంత ఉంటుంది సార్ స్టైఫండ్? సేమ్ స్టైఫండ్ ఇస్తారు. ఓకేనా? సేమ్ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో సర్వీస్ కోటా ఎలా ఉంది అంటే, ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు 1 year సర్వీస్ అనేది చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ సీట్ వచ్చింది, ఓకే, మీరు 3 years లోపల డిస్కంటిన్యూ చేశారు అనుకుందాం. ఫ్రీ ఎగ్జిట్ తర్వాత డిస్కంటిన్యూ చేశారు, అసలు మాకు సీట్ వద్దనుకున్నారు. మీరు 3 లక్షలు ప్లస్ 18% GST ప్లస్ 3 years డిబార్. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది ఏది కోర్స్ డిస్కంటిన్యూ చేస్తే. ఓకేనా? కోర్స్ కంప్లీట్ తర్వాత మీరు 1 year సర్వీస్ చేయాలి. ఓకే, 1 year సర్వీస్ చేయాలి. ఈ 1 year సర్వీస్ చేయడానికి ఒకవేళ సర్వీస్ చేయకపోతే 40 లక్షల రూపాయలు మీరు పెనాల్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎవరు? ఆల్ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్. ఓకేనా? కొంతమంది ఏంటంటే ఏఐక్యూ నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఇవ్వట్లేదు సార్, బాండ్ ఇవ్వట్లేదు అంటే 2022 నుంచే ఉందండి మనకి 1 year సర్వీస్ అనేది, అంతకుముందు లేదనమాట. సో 2022లో ఇక్కడ జియో ఉంటుంది చూడండి, జియో నెంబర్ 251 2022 నుంచి తీసుకొచ్చారు. సో వాళ్ళ బ్యాచ్ ఇప్పుడు అయిపోతుంది కాబట్టి ఏఐక్యూ వాళ్ళని కూడా తీసుకుంటారా, సర్వీస్ చేయమంటారా లేదా చూద్దాం. యాక్చువల్గా అందరినీ సర్వీస్ చేయమంటారు, ఎందుకంటే సర్వీస్కి ఏఐక్యూకి స్టేట్కి సంబంధం ఉండదు. మీరు ఎక్కడి నుంచైనా జాయిన్ అవ్వండి, స్టేట్లో జాయిన్ అయ్యారంటే సర్వీస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇదనమాట నాన్ సర్వీస్ క్యాండిడేట్. ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అనుకోండి. సో ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు 10 years సర్వీస్ చేయాలి. ఒకవేళ లేకపోతే వాళ్ళు 25 lakhsకి బాండ్ అనేది ఇవ్వాలి. ఓకేనా? 25 lakhsకి మీరు ఇవ్వాలి. మీరు సర్వీస్ చేయమంటే 25 lakhs ప్లస్ మీకు వచ్చిన శాలరీస్, మీకు వచ్చిన స్టైఫండ్ మొత్తం పే చేయాల్సి ఉంటుంది. ఇవి మనకు ఆంధ్రప్రదేశ్లో ఫీజెస్, బాండ్స్, సర్వీస్. ఓకేనా? సో ఇప్పుడు 3 ఉన్నాయండి మనకు మొత్తం డీమ్డ్ యూనివర్సిటీస్. తెలంగాణలో 2, ఆంధ్రప్రదేశ్లో 1. సో తెలంగాణలో మల్లారెడ్డి ఉమెన్స్ చూసుకుంటే మీకు జనరల్ మెడిసిన్ బీక్యాట్ వచ్చేసరికి 55 lakhs ఉంది. ఎన్ఆర్ఐ కోట $1,20,000 ఉంది. పీడియాట్రిక్స్, రెస్పిరేటరీ మెడిసిన్, డర్మటాలజీ, సైకియాట్రీ, అనస్థిజియాలజీ, రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, రేడియేషన్ ఆంకాలజీ, అనాటమీ, పాథాలజీ, ఫార్మకాలజీ, అదేవిధంగా ఎంఎస్ కోర్సెస్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆప్థమాలజీ, ఈఎన్టీ, ఓబీజీ. ఇవి ఫీజెస్. ఓకేనా? ఇవి ఫీజెస్. అక్కడ స్టైఫండ్ చూడండి 45,000 ఇస్తారు ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ 47,000, థర్డ్ ఇయర్ వచ్చేసరికి 49,000 ఉమెన్స్లో అది. సో మల్లారెడ్డి కో ఎడ్యుకేషన్లో కూడా సేమ్ స్టైఫండ్. ఓకే, సో ఇప్పుడు మనకు గీతం యూనివర్సిటీ ఉంది ఏపీలో. ఓకేనా? సో ఏపీలో ఉన్న గీతం యూనివర్సిటీలో కూడా మనకు చూడండి అనస్థీషియా 29 lakhs, డెర్మటాలజీ 38 lakhs, జనరల్ మెడిసిన్ 33 lakhs, జనరల్ సర్జరీ 27 lakhs. సో ఈ విధంగా మనకు గీతంలో ఫీజెస్ ఉన్నాయి. ఓకే, అదేవిధంగా ఇవి సీక్యాట్ ఫీజెస్ గీతంలో.
అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్, ఎన్ని సీట్స్ ఉన్నాయి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీకు గీతంలో వస్తే 44,000, 46,000, 48,000 3 ఇయర్స్ సంబంధించి. సో ఇప్పుడు తెలంగాణలో ఉన్న కాలేజీలలో ఓకేనా మీరు జాయిన్ అవ్వాలంటే టీఎస్సీక్యూ నుంచి అయితేనేమో గవర్నమెంట్ ప్లస్ ఏ క్యాట్ ఓకేనా, టీఎస్ఎంక్యూ అయితేనేమో మేనేజ్మెంట్ కోటా సీట్స్, వీటికి తెలంగాణలోనే రిజిస్ట్రేషన్ చేయాలి ఓకేనా. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కాలేజీలు కావాలనుకుంటే ఏఐక్యూ నుంచి కూడా రావచ్చు. సో ఏపీకి సంబంధించి ఏపీ సీక్యూ కావాలనుకుంటే గవర్నమెంట్ ప్లస్ ఏ క్యాట్ కావాలంటే ఏపీలో రిజిస్ట్రేషన్ చేయాలి. ఏపీలోని గవర్నమెంట్ కాలేజ్ రావాలంటే ఏక్యూ నుంచి రావచ్చు. అదేవిధంగా ఏపీ ఎంక్యూ కోసం మీరు స్టేట్లోనే రిజిస్ట్రేషన్ చేయాలి ఓకేనా. సో అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీస్ మల్లారెడ్డి ఉమెన్స్, మల్లారెడ్డి కో ఎడ్యుకేషన్ అండ్ గీతం, ఈ మూడింటికి కూడా మీరు ఏఐక్యూలో రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. దీనికి 2,05,000 ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజు ఓకేనా. సో ప్రజెంట్ ఏపీలో రిజిస్ట్రేషన్ కన్వీనర్ కోటాకి స్టార్ట్ అయ్యాయి. సో ఏపీలో మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ వస్తుంది అండ్ తెలంగాణలో కూడా మనకు కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ అనేవి తొందరలో స్టార్ట్ అవుతాయి. సో ప్రతి అప్డేట్ మన ఛానల్ నుంచి ఉంటుంది, ఛానల్ని ఫాలో చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నీట్ పీజీ అని మెన్షన్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై, మీ డౌట్స్ మెన్షన్ చేయండి. లేదనుకుంటే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228. సో తెలంగాణలో అయితే ఫీజెస్ మీద మళ్ళీ ఫైట్ చేస్తూ ఉన్నారు, అది ఎంతవరకు వెళ్తే చూద్దాము. కాకపోతే ప్రజెంట్ ఉన్న ఫీజులే కట్టాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.